ఈరోజు కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్లో వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వము ఈ యొక్క ఆసరా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ప్రదేశాలు వృద్ధులు, వితంతులు, వికలాంగులకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి 100 సార్లు చెప్పినా కూడా ఈ కొమ్రం భీం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు కనీస మానవత్వం లేకుండా పనిచేస్తున్నారు. వారికి ఎన్నోసార్ల వికలాంగుల హక్కుల పోరాట సమితి నుండి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వచ్చి ఈ పోస్ట్ ఆఫీస్లో ఈ యొక్క ఆసరా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ప్రదేశాన్ని సందర్శించి ఈ ప్రదేశం ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకోవాలని చెప్పేసి గతంలో కలెక్టర్ గారికి కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ లోతైనటువంటి ప్రదేశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మూత్ర ప్రదేశాలు, ఇక్కడ గలీజ్ పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు జారి కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికైనా కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్డిఓకు సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా ఇంకా ఇతర జిల్లా అధికారులు కానీ సందర్శించి ఈ యొక్క ప్రదేశాన్ని మార్చి దివ్యాంగులు, వృద్ధులకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క ప్రదేశం వెంటనే మార్చి మనకు అనుకూలంగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ డిసెంబర్ నెల 23 తారీఖు నాడు పెన్షన్లు రిలీజ్ అయితే ఈ రోజు వరకు కూడా పంపిణీ సరిగా జరగడం లేదు. అదేవిధంగా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఈ యొక్క పోస్ట్ మెన్లకు లంచాలు ఇస్తారో వాళ్లకు ఒక 2-3 రోజులు ముందు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు, లేకపోతే పంపిణీ చేస్తలేరు. అదేవిధంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి 2016 రూపాయలు కానీ, 4016 రూపాయలు కానీ ఈ యొక్క పోస్ట్ మెన్లు ఏ ఒక్క రోజు కూడా పూర్తి స్థాయి పెన్షన్ పంపిణీ చేస్తలేరు. పైన ఇస్తున్నటువంటి 16 రూపాయలు తీసుకుంటూ మరీ ఇంకా ఆశపడుతూ ఇంకా 50 రూపాయలు ఇవ్వండి, ఇంకా 20 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ సమస్యను పై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరిస్తారని చెప్పేసి వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి నేను ఆశిస్తూ జై వికలాంగ్.